అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను దొంగని, ఎదుటోని దొంగని చేయాలంటే ఏం చేయాలి? 4 అబద్ధపు మాటలు, అబద్ధపూరిత మాటలు చెబితే కానీ ప్రజలు నమ్మరు అన్న ఉద్దేశంతో అట్లా చెప్తూ ఉంటారు. అంతే. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఫేక్ ఆర్టిస్ట్ వచ్చి అన్న నాకు ఈ మెరిట్లో నేను ఉన్నా కానీ నాకు ఇవ్వలేదన్నా అని జగన్మోహన్ రెడ్డి చెప్తే అతను ఏం చెప్పాడని, అదిగో పలానా నెంబర్ ఉన్న అమ్మకి మెరిట్ ఉన్నా కానీ ఇవ్వలేదు, అమ్ముకున్నారని చేశాడు. దాన్ని కలెక్టరేట్ దగ్గర తీసుకెళ్తే కలెక్టరేట్ గారు ఏదమ్మా నీ హాల్ టికెట్ ఏదంటే హాల్ టికెట్ చూసి ఆ నెంబర్ చూసి నీ ర్యాంక్ ఎంత అమ్మ అంటే ఇదిగోమ్మా నీకు వచ్చిన నీకు ఈ ర్యాంకు నీకన్నా ముందు ఉన్న వాళ్ళు ఈ ర్యాంక్ ఉన్న వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలా నీకు ఇవ్వాలన్నప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ డిఎస్సి గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజలంతా చూస్తున్నారండి. ఇందులో ఎలాంటి అవతవకలు లేవు అండి, అసలు ఖచ్చితంగా లేవు, 100% లేవు. కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంగా వాళ్ళకి కూటమిలో ఏ విధంగా సన్నాహాలు చేసుకొని వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుందో చూసుకొని ఎవరికి మెరిట్ ఇవ్వాలో ఎవరున్నారో చూసుకొని ఒక పర్సన్కి జాబ్ ఇవ్వాలంటే ఆ మెరిటా కాదా ఏంటి అన్నీ చూసుకొని తనకన్నా ముందు ఎవరు ఉన్నారా లేరా వెనకున్నారా లేరా అని చూసుకొని ఇచ్చేదే డిఎస్సిలో. అలా ఇచ్చిన ర్యాంకుల్లోనే ఇప్పుడు వచ్చిన డిఎస్సీలన్నీ కూడా.